రామోజీరావు, కైకాల సత్యనారాయణ, కావూరి సాంబశివరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి ప్రముఖులు చదివిన కాలేజీ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న వారు ఈ కళాశాల విద్యార్థులే. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇక్కడే చదివారు. అదే గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్. 1959లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ₹1,00,000 విరాళమిచ్చారు. అందుకే ఏఎన్ఆర్ కాలేజ్ అని పేరు పెట్టారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో ఉన్నత విద్య అభ్యసించే వారి కోసం 1950లో ఈ కళాశాల ప్రారంభమైంది. మొదట 15 ఎకరాల్లో ప్రారంభమైన క్యాంపస్ ని తర్వాత కాలంలో మరో 10 ఎకరాల్లో విస్తరించారు. తొలినాళ్లలో ఇక్కడ ఆర్ట్స్ కోర్సులు మాత్రమే ఉండేవి. 1974లో ఎంకామ్ కోర్సును ప్రవేశపెట్టారు. 1991 నుంచి సైన్స్ లో డిగ్రీ, పీజీ కోర్సులు ప్రారంభించారు. తర్వాత దశల వారీగా ఇంజనీరింగ్, బీఈడీ కోర్సులను తీసుకొచ్చారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఏఎన్ఆర్ కాలేజీ అటానమస్ నాక్ ఏ గ్రేడ్ సాధించింది. ఇంత ప్రతిష్టాత్మక కాలేజీని రాజకీయాలు వదిలిపెట్టలేదు. జగన్ ప్రభుత్వంలో ఈ కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలని ఒత్తిడి చేశారు. కాలేజీ యాజమాన్యం నిరాకరించడంతో ఏడేడు గుర్తింపు రద్దు చేసింది. ప్రభుత్వ గ్రాంటు నిలిపివేశారు. ఇక్కడ పనిచేసే ప్రభుత్వ సిబ్బందిని వెనక్కు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంటులు రాక సిబ్బంది వెళ్లిపోయిన దాతలు, పూర్వ విద్యార్థులు అండగా నిలవడంతో ఏఎన్ఆర్ కాలేజీ ఇప్పటికీ స్వాతంత్రంగానే కొనసాగుతుంది. ఈ ఏడాదితో ఏఎన్ఆర్ కాలేజీ 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో హైకోర్టు జడ్జ్ జస్టిస్ భట్టు దేవానంద్, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు వంటి వారిని సత్కరిస్తారు. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. ముగింపు ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్, ఈనాడు గ్రూప్ CMD కిరణ్ వంటి ప్రముఖులు హాజరవుతారని కాలేజీ వజ్రోత్సవ కమిటీ తెలిపింది.